పవన్ కళ్యాణ్ లైనప్ లో డిఫరెంట్ సినిమాలు ఎన్ని ఉన్నా కూడా అందరి ఫోకస్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ సినిమాపైనే ఉంది. ఇక పవర్ స్టార్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తోంది. ముఖ్యంగా సినిమాను అనుకున్న టైంకి విడుదల చేస్తారా లేదా అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ తో ఇంకొన్ని మేజర్ సీన్స్ ఫినిష్ చేయాల్సి ఉంది. ఇక 2 వారాలు టైం ఇస్తే జెట్ స్పీడ్ లో ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ తర్వాత ఓజీ షూటింగ్ ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాని అనుకున్న ప్లాన్ ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్స్ వస్తుండగా మరోసారి నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక రీసెంట్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ట్రైలర్ లాంచ్ లో పాల్గొన్న ఆయన ఓజీ సినిమా విడుదల తేదీపై కూడా వివరణ ఇచ్చారు. సినిమా మళ్ళీ వాయిదా పడుతుందని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని, సెప్టెంబర్లో కరెక్ట్ సమయానికి సినిమా రాబోతున్నట్లుగా వివరణ ఇచ్చారు. ఇక అయితే పవన్ కళ్యాణ్ తెలుగులో బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిన సినిమాలలో అత్తారింటికి దారేది సినిమా ఒకటి. ఈ సినిమా కూడా 2013లో సెప్టెంబర్ 27వ తేదీన విడుదలయ్యింది. ఇక ఇప్పుడు ఓజీ సినిమా కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది అని భావిస్తున్నారు. మొత్తానికి రిలీజ్ డేట్ విషయంలో టెన్షన్ అక్కర్లేదు అని నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు. ఓజీ మూవీ స్టోరీ లైన్ పై కూడా చాలా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. ఇదివరకే గ్లిప్స్ ని రిలీజ్ చేశారు. మాఫియా బ్యాక్గ్రాఫ్ లో ముంబై బ్యాక్గ్రాఫ్ లో స్టోరీ నడుస్తుంది అని క్లారిటీ వచ్చేసింది. ఇక ముంబై మాఫియా గ్యాంగ్స్టర్స్ అందరికీ లీడర్ గా ఉండే ఓజస్ గంభీర కొంతకాలానికి క్లైమ్ కి దూరంగా ఉంటాడు. ఇక అనంతరం మరలా మాఫియాలోకి అడుగుపెట్టి తన శత్రువులు అందరిపై రివెంజ్ తీర్చుకుంటే ఎలా ఉంటుంది అనే స్టోరీ లైన్ తో సినిమా ఉంటుంది అని టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో హిందీ రంగానికి చెందిన ఇమ్రాన్ హాష్మి, మలయాళం సినీ రంగానికి చెందిన అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు. అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉండడంతో షూటింగ్ వాయిదా పడింది. జూన్ మొదటి వారంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వ్యవహారం పూర్తవుతుంది. జూలై చివరి వారంలో గాని, ఆగస్టు తొలి వారంలో గాని పవన్ కళ్యాణ్ ఓజీ షూటింగ్ కు హాజరవుతారు. ఇక ఇప్పటికే ముంబైలో తొలి షెడ్యూల్స్ ముగిసినందున మిగతా పార్ట్లను మొదలుపెట్టే ఒకే షెడ్యూల్లో టాకీ పార్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.